వచ్చి రాగానే అందరికన్నా ముందు నా ప్లాంట్స్ ఎలా ఉన్నాయని చూసుకున్నాను. ఈ తమలపాకు చెట్టు చూసారా, ఇది నా దగ్గర ఉన్న ప్లాంట్లోంచి ఒక చిన్న అంటు పెట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంటి వాకెట్లో వేశాను. ఎంత బాగా పొదలాగా వచ్చేసిందో చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత నేను వేసిన కొన్ని మొక్కలు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. వాటన్నిటికీ నీళ్ళు పోస్తూ మా అత్తయ్య జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఈ జామ చెట్టు చూస్తున్నారా, ఇది నేను రోడ్లో కనిపిస్తే ఒక చిన్న మొలక తీసుకొచ్చి ఇక్కడ వేశాను. రోడ్లో ఏదైనా మంచి మొక్కలు కనిపించాయంటే వాటిని తీసుకొచ్చి కుండీల్లో నాటి వాటి కేర్ తీసుకుంటాను. దీన్నైతే నేను ఈ కుండీలోనే కాయలు కాపించాలని చెప్పేసి ప్రతి 3 నెలలకు ఒకసారి కటింగ్స్ చేసేసి వెళ్తుంటాను. మళ్ళీ వచ్చేసరికి కాస్త పెద్దగా అవుతుంది. ఇలా అయినా పాట్లోనే కాయలు కాయించాలని గట్టిగా అనుకుంటున్నాను. అవుతుందో లేదో చూడాలి. ఇక్కడ చూపించిన పెద్ద జామ చెట్టు కూడా నాకు రోడ్లో కనిపిస్తే తీసుకొచ్చి ఇక్కడ నాటాను అనమాట. నాకైతే ఇవి చాలా జాంకాయలు ఇస్తాయి. వీటి కోసం నేను ఇవాళ ఒక పెద్ద సాహసమే చేసి నిచ్చెనెక్కేసాను. ఫస్ట్ టైం అనమాట నిచ్చెనెక్కడం. నాకు చాలా భయం నిచ్చెనెక్కాలంటే. ఇంటి పైన చాలా కాయలు ఉన్నాయి, రా చూద్దాం అని చెప్పేసి మా వారు ఇంకా నన్ను ఫోర్స్ చేశారనమాట ఎక్కమని చెప్పి. ఇంకెక్కేసాను ధైర్యంగా ఎలాగోలాగా ఈ కాయల కోసం. పైకి వచ్చి చూస్తే ఎన్ని కాయలు ఇంత పెద్దగా ఉన్నాయో అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఎక్కువ టైం ప్లాంట్స్ దగ్గర స్పెండ్ చేస్తాను. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదే చేత్తో మీతో నేను లైక్ చేసి ఫాలో అయిపోండి.